హాయ్ గైస్, డిజిట్ తెలుగు స్వాగతం. నేను మీ రాజా. ప్రతిరోజు మనకి ఇండియాలో ఏదో ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా అది జరిగే పని, ఎందుకంటే టెక్నాలజీ పరంగా సరికొత్త స్మార్ట్ ఫోన్స్ మనకి ఇండియాలో లాంచ్ అవుతున్నాయి. ఇది కొత్త విషయం కాదు. బట్ ఈ రోజు మనకి ఇండియాలో జరిగినటువంటి లాంచ్ నిజంగా ఒక స్పెషల్ మరియు కొత్త విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇండియాలో మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది రియల్మీ నుంచి వచ్చినటువంటి Realme X50 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనకి ఇండియాలో మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్గా నిలుస్తుంది. సో ఈ ఫోన్ మన దగ్గర ఉంది. దీని యొక్క అన్బాక్సింగ్ అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే రెగ్యులర్గా మనం చేసే అన్బాక్సింగ్ మనకి ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. సో మనకి ఇప్పుడైతే నేను కేవలం ఈ ఫోన్కి సంబంధించిన 5 టాప్ ఫీచర్స్ మాత్రమే నేను మీకు చెప్పబోతున్నాను. సో దీని గురించిన టాప్ ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గో బిగిన్. సో ఈ ఫోన్ గురించి మనం చూసినట్లయితే కనుక కంపెనీ మనకి ఈ ఫోన్ని మంచి ప్రత్యేకతలతో తీసుకొచ్చింది. సో మనం ముందుగా దీంట్లో చూడాల్సింది ఏంటంటే దీంట్లో అందించినటువంటి 5G టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి ఒక మంచి డిస్ప్లే, మంచి కెమెరా మరియు మంచి ప్రాసెసర్, అలాగే మంచి బ్యాటరీ, ఇటువంటి మంచి 5 ప్రత్యేకతలతో వచ్చింది. కాబట్టి ఇది ఒక్కొక్కటిగా మనం స్టార్ట్ చేసి చెప్పుకుందాం. అయితే ముందుగా మనం చూడాల్సింది ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మనం చూద్దాం. ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మనం చూసినట్లయితే దీంట్లో మనకి 6.44 అంగుళాలు అంటే 6.44 ఇంచెస్ డిస్ప్లే మనకు అందించింది. అది కూడా మనకి ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్నటువంటి డ్యూయల్ పంచ్ హోల్ సెల్ఫీ డిజైన్ తోటి మనకి ఇచ్చింది. ఇది వచ్చేసి ఇన్ డిస్ప్లే కెమెరాస్ అని చెప్పేసి కంపెనీ చెప్తుంది. దాంతోపాటుగా ఈ డిస్ప్లే వచ్చేసి మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే. అలాగే ఈ డిస్ప్లే మనకి కొన్ని ప్రత్యేకతలతో వచ్చింది. అదేంటంటే ఈ డిస్ప్లేని మనకి 3D AG కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో అందించింది. సో మనకి ఇది మంచి విలక్షణమైనటువంటి వ్యూ మనకి, అలాగే సేఫ్టీ మనకి ఇది అందిస్తుంది. దీంట్లో చూస్తున్నారు కదా. అలాగే మామూలుగా మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటేనే మనకి మంచి పంచి కలర్స్ వస్తాయి. బట్ దీంట్లో మనకి ఇచ్చినటువంటి సూపర్ అమోలెడ్ డిస్ప్లే మనకి 1000 నిట్స్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. దాంతోపాటుగా మనకి దీంట్లో అందించినటువంటి DCI P3 టెక్నాలజీ, అలాగే 105% NTSC కలర్ గ్యామ్యూట్ వంటి మంచి ప్రత్యేకతలు ఉండటం వల్ల ఈ డిస్ప్లే మనకి నిజంగా సూపర్ కంటెంట్ వ్యూ ఇస్తుంది. అలాగే మనకి గేమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే ఇది. సో మనకి సీమ్లెస్ గేమింగ్ మనకి నిజంగా మన సొంతం అవుతుంది. సో మనకి ఇది ఈ డిస్ప్లేకి సంబంధించిన సూపర్ ఫీచర్స్. ఈ డిస్ప్లే తోటి మీరు కంటెంటే కావచ్చు, వీడియో గేమింగే కావచ్చు, లేదా మరింకెటువంటి విలక్షణమైన పనులైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటిలో మీరు సూపర్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కంటెంట్ పరంగా నిజంగా ఒక అద్భుతమైన చెప్పొచ్చు. నెక్స్ట్ రెండో విషయంలోకి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో మనకి అందించినటువంటి ప్రాసెసర్ గురించి మనం చెప్పొచ్చు. సో ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ సరికొత్తగా తీసుకొచ్చినటువంటి స్పీడ్ అంటే అత్యంత వేగమైనటువంటి ప్రాసెసర్ అయినటువంటి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 చిప్సెట్ మనకి దీంట్లో ఉంటుంది. ఇది మనకి 5G సపోర్ట్ తోటి వస్తుంది. కాబట్టి ఇది ఇండియాలో వచ్చినటువంటి ఈ ప్రాసెసర్తో వచ్చినటువంటి మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. రెండోది వచ్చేసి మనకి ఇదే 5G టెక్నాలజీతో వచ్చినటువంటి రెండో విషయంగా ఇది కూడా దాంట్లో మొట్టమొదటి స్మార్ట్ ఫోనే అవుతుంది. సో మనం దీంట్లో కనుక చూసినట్లయితే మనకి సెట్టింగ్లోకి వెళ్ళి మనం చూద్దాం. దీంట్లో ఫోన్ గురించి మనం చూసినట్లయితే అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం చూస్తే దీని ప్రాసెసర్ మరియు మిగతా వివరాలు చూడవచ్చు. మనకి ఇక్కడ చూస్తే కనుక Realme UI తోటి వచ్చింది. ఇది వర్షన్ 1.0 తోటి ఉంది. అలాగే Android 10 తోటి మనకి ఇది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే Qualcomm Snapdragon 865 octa-core ప్రాసెసర్ ప్లస్ మన దగ్గర ఉన్నదైతే 8GB వేరియంట్. యాక్చువల్లీ దీంట్లో మనకి 3GB అంటే 3 రకాలైన వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 6GB ప్లస్ 128GB వేరియంట్. అది వచ్చేసి మనకి కేవలం 37,999 రూపాయల ధరలో వచ్చింది. ఇక రెండో వేరియంట్ వచ్చేసి మనకి 8GB మన చేతిలో ఉన్న వేరియంట్. ఇది వచ్చేసి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది వచ్చేసి మనకి 39,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఇక అన్నిటికంటే టాప్ హై అండ్ వేరియంట్ ఏదైతే ఉందో అది మనకి 12GB ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్ మనకు అందుతుంది. అది వచ్చేసి మనకి 44,999 రూపాయల ధరతోటి ఇవ్వబడింది. ఇక దీంట్లో మనకి పూర్తిగా వివరాలు చూసినట్లయితే కనుక మనకి RMX 2027 డివైస్ నేమ్ ఉంది. Realme UI వర్షన్ 1.0 ఉంది. Android 10 వర్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. సో మనకి డైరెక్ట్ Android 10 తోటి మనకి ఇది అందుతుంది. సో ఇదనమాట. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే కనుక మనకి దీంట్లో Qualcomm Snapdragon 865 అలాగే మనకి మిగతా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ 128GBలో మనకి 92.9GB అవైలబుల్ స్పాట్లో వస్తుంది. అయితే మనకు కొన్ని యాప్స్ ముందుగా డౌన్లోడ్ చేస్తాం కాబట్టి కొంత GB మనకి యూజ్ అయిందనమాట. ఇది దీనికి సంబంధించిన విశేషాలు. ఇక మెయిన్ మరియు మూడో దానికి వస్తే ఇక మనం చూడాల్సింది దీని యొక్క కెమెరా గురించి. దీంట్లో మనకి 4 కెమెరా సెటప్ అంటే క్వాడ్ కెమెరా సెటప్ అందించింది. దీంట్లో మనకి ఒక 64 మెగాపిక్సెల్ Samsung ISSL ZW1 సెన్సర్ మనకి అందించింది. ఇది వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్
మెగాపిక్సెల్, అది 4-in-1 బెండింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇక మిగతాది రెండోది వస్తుంది కనుక దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ అందించింది. సో మనం 20x జూమ్ చేసుకునే విధంగా దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ అందించింది. దీంట్లో చూసినట్లయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి టెలిఫోటో లెన్స్ మనకి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వచ్చింది. దాంతోపాటు మనకి ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అందించింది. ఇది మనకి అల్ట్రా వైడ్ ఫోటోలు తీసుకోవటమే కాకుండా దాంతోపాటుగా మనకి మ్యాక్రో సెన్సార్గా కూడా పనిచేస్తుంది. ఇది ఈ 3 కెమెరాల గురించి. ఇక మనకి 4 కెమెరా సరికొత్త కెమెరా అందించింది. అది వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ దీంట్లో మనకు అందించింది. మనకి ఫోటోలు నిజంగా విలక్షణంగా తీసుకోవాలనుకుంటే ఈ క్వాడ్ కెమెరా నిజంగా సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. దీంతో పాటుగా మనం ఒక మంచి ఫోటో తీసుకోవాలనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఫోటో తీసుకున్నాం. ఎందుకంటే దీంట్లో వచ్చిన ప్రాసెసర్ మరియు దీంట్లో వచ్చినట్టు కెమెరాలు రెండు కలగలిపి మనకి సూపర్ ఫోటోలు తీసుకునే అవకాశం అందిస్తే దీంతో పాటుగా మనకి ఒక ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఇక్కడ అందించింది. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే కనుక రియల్మీ లోగోతోటి క్వాడ్ కెమెరా సెటప్ ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక మీరు ఓవరాల్గా చూడాల్సింది దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాలంటే దీంట్లో అందించిన బ్యాటరీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకు అందించిన బ్యాటరీ 4200 mAh బ్యాటరీ దీంట్లో అందించింది. బట్ దీంట్లో అందించిన ఛార్జింగ్ టెక్నాలజీ పరంగా చూస్తే కనుక ఇది నిజంగా సూపర్ స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి డాక్ ఛార్జ్ ఇచ్చిందంటే అది కూడా మనకి 65 వాట్స్. చూడండి, లాస్ట్ టైం వరకు మనకి 50 వాట్స్ తోటి మనం అత్యధికంగా చూసాం. బట్ దీంట్లో మనకి 65 వాట్స్. దీని ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం చూస్తే కనుక దీంట్లో ఇచ్చినటువంటి ఛార్జింగ్ సపోర్ట్ తోటి మనం కేవలం 20 నిమిషాల్లోనే 60% ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే కేవలం 35 నిమిషాలు అంటే ఒక అరగంటలోనే మనం కంప్లీట్గా ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీని యొక్క ఛార్జింగ్ టెక్నాలజీ. ఇక చూసాం దీని యొక్క ఛార్జింగ్ టెక్నాలజీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అందించినటువంటి సౌండ్ టెక్నాలజీ కూడా మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అందించింది. అది కూడా డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ ప్లస్ మనకి హై రిజల్యూషన్ టెక్నాలజీ తోటి మనకి దీంట్లో మనకి సౌండ్ పెర్ఫార్మెన్స్ అందించింది. సో మన అలాగే డ్యూయల్ స్పీకర్లు అందించింది కాబట్టి మనకి సౌండ్ పరంగా కూడా ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించిన 5 ఫీచర్స్. ఇది ఈ ఫోన్లో అందించినటువంటి మనకి టాప్ 5 ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఫోన్లో మనం అత్యధికంగా చూసేది ఈ 5 ఫీచర్సే మనం. అయితే ఓవరాల్గా ఫోన్ లుక్ కూడా నేను మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను టాప్ ఫీచర్స్ గురించి చెప్పాను. బట్ ఫోన్ ఓవరాల్గా నేను చూస్తే కనుక మీకు మామూలుగా మనకు రైట్ సైడ్లో వచ్చేసి పవర్ బటన్ ఉంది. అలాగే పైన అయితే మీకు ఎటువంటి వివరాలు లేవు. ఎడమ వైపు భాగంలో మీకు ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. కింద చూస్తే కనుక టైప్ సి అలాగే సౌండ్ ఏదైతే ఉందో స్పీకర్ డౌన్ గల్ స్పీకర్ ఉంది. పైన ఇంకో స్పీకర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కింద సిమ్ పోర్ట్ ఇక్కడ అందించారు. ఇక మిగతావన్నీ కూడా కామన్గా మనకు ఫోన్తో పాటు అందే. ఇంకొక విషయం ఏంటంటే దీని డిస్ప్లేలో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినది ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇది కూడా అనమాట మీకు టోటల్గా ఈ ఫోన్ కంప్లీట్ ప్యాకేజ్గా ఉంటుంది. అయితే ఇది మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇటువంటి ఫీచర్స్ మీరు కావాలనుకుంటే కనుక కొంచెం మీరు డబ్బు అధికంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న ఫోన్లతో పోలిస్తే కనుక ఇది మీకు అంత ఖర్చు అయితే కాదు. మామూలుగా మనకి మిగతా ఫోన్లు మనకు తెలుసు ఇటువంటి సూపర్ స్పెక్స్ తోటి వచ్చేటువంటి ఫోన్లు వాస్తవానికి మనకి 50,000, 60,000, 40,000, 50 అంటే అంత పైన ఉంటాయి. బట్ ఈ ఫోన్ కూడా మనకి వాటికి మంచి పోటీనిచ్చే ఫోన్గా ఉందని చెప్పొచ్చు. దీంట్లో కలర్స్ కూడా మనకి 2 కలర్స్ అందించింది. ఇది వచ్చేసి డార్క్ రెడ్, అలాగే మనకి దీంట్లో ఇదిగే మోస్ గ్రీన్ అందించింది. సో ఇదైతే మన చేతిలో ఉన్నదే మోస్ గ్రీన్. ఇదైతే విలక్షణమైన కలర్. ఇంతకుముందు అయితే మనకి డార్క్ అంటే మనకి లైట్ కలర్స్ అలాగే షైనీగా అందరూ గమనించే విధంగా ఉండే. బట్ ఈ మధ్య కాలంలో యువత మనకి ఇటువంటి కలర్స్నే ఎంచుకుంటున్నారు. ఎందుకంటే కలర్ అంత డార్క్ కలర్స్ కాకుండా మనకి లైట్ కలర్సే ఎంచుకుంటున్నారు కాబట్టి ఇది నిజంగా విలక్షణంగా అందించింది. చూడవచ్చు దీని యొక్క డిజైన్ కూడా అంతా కూడా మీరు. సో ఇది ఈ ఫోన్ గురించిన ఓవరాల్గా 5 టాప్ ఫీచర్స్ గురించిన విశేషాలు గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇటువంటి టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అన్బాక్సింగ్లో మళ్ళా కలుద్దాం. నమస్కారం.